స్కూల్లో నేను కొట్టిన పిల్లాడిలు ఇదేనా? అవును డాడీ, వాడి పేరేంట్రా? కిట్టు. కిట్టు, అరే కిట్టు, కిట్టు బయటికి రారా. ఎవర్రా నా కొడుకుని అరే ఒరే అని పిలిచింది? ఓహో, కిట్టు మీ కొడుకేనా? అవును, మీరెవరు? అమ్మో, వీడింటికొచ్చాడేంటి? వాళ్ళ అమ్మా నాన్నని కూడా తీసుకొచ్చాడు. ఇప్పుడెలా? స్కూల్లో మీ పిల్లాడు మా వాణ్ణి కొట్టాడంట. మీ వాణ్ణి పిలవండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా కొడుకు చాలా బుద్ధిమంతుడు. స్కూల్కి వెళ్లి చదువుకోవడం తప్ప వాడికి గొడవలవి నచ్చవు. అవును, వాడొక వివేకానంద, నువ్వొక మదర్ తెరిసా. ఏయ్, అత్తయ్య నువ్వు ఆగు. సార్, మా కిట్టు అలా చేయడండి. కొట్టాడని మా పిల్లాడు చెప్తుంటే కావాలంటే మీ పిల్లాడిని పిలిచి అడగండి. కిట్టు, ఒరే కిట్టు, ఏయ్ ఎక్కడున్నావురా? రారా ఇటు. కిట్టు, నువ్వు ఆ పిల్లని కొట్టావా? లేదు మావయ్య. కొట్టాడు అంకుల్. మీ బన్నీ కూడా చూశాడు. కావాలంటే బన్నీనే అడగండి. ఏంటి బన్నీ, కిట్టు ఆ పిల్లాన్ని కొట్టడం నువ్వు చూసావా? అది మమ్మీ, అది కిట్టు బావా. బన్నీ, నిజం చెప్పు. కొట్టా డాడీ, మేము కూడా చూసాం. కొట్టాడు. క్లాస్లో అందరి ముందు కొట్టాడు. అందరూ చూశారు. అమ్మో, విన్నారా? మీ పిల్లలే సాక్ష్యాలు చెప్తున్నారు. ఇప్పుడేమంటారు? ఇదిగో వాళ్ళు కావాలని నా కొడుకు మీద చాడీలు చెప్తున్నారు. నా కొడుకేమీ అలాంటి వాడు కాదు. నా పిల్లలు అబద్ధం చెప్పరు దమయంతి. నేను వాళ్ళని అలా పెంచలేదు. అంటే నేను నా కొడుకుని రౌడీలా పెంచానంటున్నావా వదినా? అది వేరే చెప్పాలటే నీ బుద్ధులే నీ కొడుక్కొచ్చాయి. అనండి, అందరూ నన్ను నా కొడుకుని అనండి. తప్పు లేకపోయినా దండించడానికి మేము దిక్కులేని వాళ్ళమై చచ్చాం కదా. దమయంతి, నువ్వు ఒక్క నిమిషం ఆగు. కిట్టు, అబద్ధం చెప్పకుండా నిజం చెప్పు. వాడేదో తప్పు చేసుంటాడు, అందుకే కిట్టు కొట్టుంటాడు. నిన్ను ఆగమన్నానా? నువ్వు చెప్పు కిట్టు, ఎందుకు కొట్టావు? నేను వెళ్తుంటే నాకు అడ్డొచ్చాడు. నన్ను చూసి నవ్వాడు. అందుకే నాకు కోపం వచ్చి కొట్టాను. అబద్ధం డాడీ. ఈ కిట్టుగాడు బన్నీ అన్నయ్య లంచ్ బాక్స్ కింద పడేశాడు. అన్నయ్య ఆకలితో ఉంటాడని అలా చేశాడు. మేము అన్నయ్యతో లంచ్ షేర్ చేసుకొని తిన్నాం. అందుకే కిట్టుగాడికి కోపం వచ్చి ఆ అన్నయ్యని కొట్టాడు. ఏంటి బన్నీ, ఇదేనా జరిగింది? అవును డాడీ. మా పిల్లాడి తరఫున నేను మీకు సారీ చెప్తున్నానండి.
ఇంకొకసారి ఇలా జరగదు. ఐఎమ్ వెరీ సారీ. వెళ్ళండి. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పొడకలతో గాని పోవు అంటారే. ఈ కిట్టుగాడు మారి మళ్ళీ అల్లరి చేయను అంటే నేను నమ్మను. నెక్స్ట్ టైం ఇది రిపీట్ అయితే నేను ఊరుకోను. నువ్వు క్లాస్లో ఉండి బుద్ధిగా చదువుకొని ఫైనల్ ఎగ్జామ్లో పాస్ అవ్వకపోతే నిన్ను వేరే స్కూల్కి షిఫ్ట్ చేస్తాను. చిన్న పిల్లాడు ఏదో తెలియక తప్పు చేస్తే క్షమించి వదిలేయకుండా నా కొడుకుని స్కూల్ మాన్పించేస్తావా అన్నయ్య? అభి కిట్టును స్కూల్ మాన్పిస్తా అనలేదు దమయంతి. వేరే స్కూల్కు మారుస్తాను అన్నాడు. అంటే మీ పిల్లలేమో మంచి మంచి స్కూళ్ళలో చదువుకోవాలి, నా కొడుకేమో చెత్త స్కూల్లో చదువుకోవాలా? అంతేలే, నా కాపురం కూలిపోయి మీ పంచన పడుంటున్నాం కదా, మీకందరికీ అలసైపోయాము. మీరు పెట్టిందే తినాలి, మీరు తిడితే పడాలి, మీరు ఏం చెబితే అలాగే చెయ్యాలి. అలా మాట్లాడతావేంటి దమయంతి? ఇక్కడ నీకేం నోట్ చేసావు? పిల్లల గొడవల కోసం అభి అంతటివాడు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి సారీ చెప్పాడు. ఇదిగో ఈ పిల్లలు చాడీలు చెప్పడం వల్లే వాళ్ళకి అన్నయ్య సారీ చెప్పాల్సి వచ్చింది పెద్దమ్మా. నా పిల్లలు చాడీలు చెప్పరు, నిజాలు మాత్రమే చెప్తారు. అవును దినా, అవును. అదృష్టం కలిసొచ్చి నువ్వు మేడలో ఉంటున్నావు. నీ పిల్లల్ని చక్కగా పెంచావు. మేము గుడిసెలో బతికొచ్చిన వాళ్ళం కదా, నా పిల్లోడినేమో రౌడీలాగా పెంచాను, అంతేగా? దమయంతి, అనవసరంగా గొడవ చేయకు. వసుగారు ఆ ఉద్దేశం తానలేదు. కిట్టు చేసింది తప్పు. అవునన్నయ్య, అవును. మేమేం చేసినా తప్పే. నా మొగుడు వదిలేసి వెళ్ళిపోయాక నేను నా కొడుకుని తీసుకొని ఇక్కడికి రావడం కూడా తప్పే. ఏం చేస్తాం, మా తలరాతిలా తగలబడింది. నా మొగుడే ఉంటే నాకెన్ని కష్టాలు వచ్చిండేవా? పదరా వెదవా, నీ వల్ల లేనిని భరించాల్సి వస్తుంది. నీ వల్లే. ఈ కర్మ మనకెన్నాళ్ళు? మన దురదృష్టం. దమయంతి, పద, పద. ఎందుకు కొడుతున్నావు? వదిలేయ్. పద. అమ్మా, ఏరా, నువ్వు ఆ పిల్లని ఎందుకు కొట్టావు? నేను కొట్టలేదమ్మా. నువ్వు కొట్టకపోతే వాళ్ళు ఇంటి మీదకి ఎందుకు వస్తారు? వాడు అబద్ధం చెబుతున్నాడమ్మా. అవును, నువ్వు పెద్ద సత్య హరిచంద్రుడు, మరి అన్ని నిజాలే చెప్తావు. నా కొడుకునేదేనంటే ఊరుకునేది లేదత్తా. ఊరుకోక ఏం చేస్తావే? ఆ నువ్వెంతో నీ కొడుకు అంతే. నీకు లేని జ్ఞానం వాడికెలా వస్తుంది? ఆవు చేల్లో మేస్తే దూడ గట్టును మేస్తుందా? ఏంది ఆవు దూడ అంటున్నావు? అవునే, నువ్వు ఇంట్లో గొడవలు పడుతుంటే వాడేమో బళ్ళో గొడవలు పడుతున్నాడు. అసలు చదువుకునే మొహమేనా అది? 4 బర్రెలు కొనిస్తే చక్కగా మేపుకుంటూ బతుకుతాడు. ఆ పని చేయవే. ఇదిగో, నా కొడుక్కి చదువు రాదంటున్నావా? వీడెంత బాగా చదువుతాడో నీకేం తెలుసు? అవునా? ఏది ఒకసారి 7వ ఎక్కం చెప్పమని చూద్దాం. చెప్పు నాన్నా. చెప్పరా కిట్టు, చెప్పు. అంటే అమ్మా అది ఆ? ఏ 7వ ఎక్కం కూడా రాదా? ఎందుకు రాదు? చెప్పు మరి, చెప్పు. చెబుతాను చూడు. ఆ చెప్పు చెప్పు. 7 1 7, 7 2 14. ఆ. చూసావా ఎట్లా చెప్తా ఉన్నాడా? అప్పుడే ఏమైంది? మిగతాది కూడా చెప్పమను. 7 3 24, 7 4. ఆగరా. 7 3 ఎంతో నాన్నా? 24. ఆహాహాహా. 7 4 40, 7 10 70. 7వ ఎక్కం కూడా రాతారా నీకు? వీడేం బాగుపడతాడే? రేపు వీడికి పరీక్ష పాస్ అయిపోయినట్టే. బరులు గొర్రెలు కాసుకోవడం తప్ప వీడికేమీ చేత కాదు. ఊరెళ్ళిపోయి ఆ పని చేసుకోండి, పోండి. ఇదిగో, నా కొడుకునే అంత మాట అంటావా? ఆ. నువ్వు వెళ్ళి దున్నపోతల్ని కాసుకో.
ఆ పని నువ్వు చేయవే. తల్లికి పని పాట లేదు, కొడుక్కి చదువు సంధ్య లేదు. ఇద్దరూ ఈ ఇంటి మీద పడి దున్నపోతుల్లాగా మేస్తున్నారు. చిచి, మీది ఒక బతికేనా? ఇలాంటి బతుకు బతికే బదులు ఎందులోనే పడి చావండే. దాని ముందు నా పరువు తీసావు కదరా. సారీ అమ్మా. ఊళ్ళో గొడవలు పడి చదువు పాడు చేసుకుంటున్నావని ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ కూడా అదే పని చేస్తున్నావట్రా. ఇలా అయితే నువ్వు ఎలా బాగుపడతావురా? లేదమ్మా, నేను చదువుతాను, గొడవలు పడనమ్మా. ఇదిగో నువ్వేం చేస్తావో నాకు తెలీదు. బాగా చదివి రేపు పరీక్షల్లో పాస్ అయ్యి అదే స్కూల్లో ఉండాలా. ఉంటానమ్మా, నీ పేరు నిలబెడతాను, అందరూ నన్ను మెచ్చుకునేలా చేస్తాను. అందరూ మనల్ని తిట్టకపోతే చాలు. ముందెళ్ళి చదువుకో. చదివితే నాకేది గుర్తుండదు. రేపు కాపీ కొట్టి ఎగ్జామ్ పాస్ అవుతాను. ఈరోజు చిట్టీలు రెడీ చేసుకుంటాను. వీళ్ళేంటి అప్పుడే లేచి రెడీ అయిపోయి తెగ చదివేస్తున్నారు? కిట్టు, ఇప్పుడే నిద్ర లేచావా? లేదత్తయ్యా, నేను లేచి చాలాసేపు అయింది. మరింకా రెడీ అవ్వలేదే? ఈ రోజు నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ కదా. అవును కదా, నైట్ బుక్స్ ఓపెన్ చేయగానే నిద్ర వచ్చేసింది. ఇప్పటి వరకు నిద్రపోయాను. ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అయ్యావా కిట్టు? అయ్యానత్తయ్య, నైట్ అంతా చదివాను. సరే, త్వరగా రెడీ అవ్వు, వెళ్ళు. స్కూల్కి టైం అవుతుంది కదా. అలాగే అత్తయ్య. అమ్మా, ఈరోజు ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే మావయ్య నన్ను వేరే స్కూల్కి పంపిస్తాడంట. ఎలాగైనా పాస్ అవ్వాలి. వీటన్నిటి యూనిఫామ్లో వేసుకొని లోపల దాచిపెట్టుకోవాలి. ఎగ్జామ్స్ బాగా రాయాలి. ఎగ్జామ్స్ రాయడానికి మీకు ఇచ్చిన టైం అంతా వాడుకోవాలి. క్వశ్చన్ పేపర్ అంతా ఒకసారి చదివి అందులో ఆన్సర్స్ తెలిసిన క్వశ్చన్స్ ముందు రాసి తర్వాత మిగతా వాటి గురించి ఆలోచించాలి. ఇవన్నీ మా స్కూల్లో మా మిస్ చెప్తారు మమ్మీ. మమ్మీ మనకి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. థ్యాంక్స్ అక్క. కిట్టు ఎక్కడా? రెడీ అవుతున్నాడు వదినా. ఇదిగో దమయంతి, కిట్టు లంచ్ బాక్స్. ఈ కిట్టుగాడు స్కూల్ బ్యాగ్ ఎక్కడ పెట్టాడు? అమ్మా, నా దగ్గరే ఉందమ్మా. కిట్టు, పాలు తాగుతావా? తాగుతానమ్మా. సరే, నేను తీసుకొని వస్తానే. నేను వెళ్ళి తీసుకొస్తానుండు దమయంతి. ఏం అక్కర్లేదు. దమయంతి, నీకేం కాలేదు కదమ్మా? దెబ్బలేం తగలేదు కదా? లేదు పెద్దమ్మా. కాస్త చూసుకున్నాడు దమయంతి, కింద పడితే దెబ్బలు తగులుతాయి. వదినేంటి చిన్నపిల్లలకి చెప్పినట్టు ఆ దమయంతికి జాగ్రత్తలు చెప్తోంది? ఏమైనా నీకు మాత్రమే నేనంటే ప్రేమ పెద్దమ్మా. నీలా నన్నెవ్వరూ చూసుకోరు. అందుకే నువ్వంటేనే నాకు ఇష్టం. నేను
మా అమ్మ కడుపున కాకుండా నీ కడుపున పుట్టుంటే ఎంత బాగుండేది. కిట్టుకి స్కూల్కి టైం అవుతోంది కదా, పాలు తీసుకెళ్ళివు. అలాగే పెద్దమ్మ. రే కిట్టు పదరా. కాఫీ తాగుతారా అత్తయ్య? వద్దమ్మా. భాస్కర్, అభి, అఖిల్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఆయనకేదో పనుందని పొద్దున్నే బయటికి వెళ్ళారత్తయ్య. పొద్దున్నే పనేంటి? చెప్పలేదత్తయ్య, ఈవెంట్ పనులు అనుకుంటా. భాస్కర్, ఏంటవి? స్వీట్స్, పూలు, పళ్ళమ్మా. పొద్దున్నే అవెందుకండి? ఏమో పావని, అభి తీసుకొని రమ్మన్నాడు. ఈరోజు ఇంట్లో పూజ ఏమైనా ఉందా వసు? లేదత్తయ్య. బన్నీ అను, కిట్టు, మీ స్కూల్ ఆటో వచ్చింది, త్వరగా వెళ్ళండి. బాయ్ మమ్మీ. బాయ్ బాయ్. బాయ్. బాయ్ పెద్దమ్మ. బాయ్ నానమ్మ. బాయ్ బన్నీ. బాయ్ పెద్దనాన్న. ఆ కవర్ ఏంటి అఖిల్? పట్టు శారీ అమ్మా, అభి అనే తీసుకుని రమ్మన్నాడు. సారీనా? ఎవరికి అఖిల్? తెలీదదునా. పూలు, పళ్ళు, స్వీట్లు, పట్టు చీర. ఏంటిదంతా? ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? అభి, ఎందుకు భాస్కర్తో పూలు, పళ్ళు, స్వీట్లు, అఖిల్తో పట్టుచీర తెప్పించావు? ఈరోజు నందిని చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారమ్మా. వదిన, త్వరగా నందిని రెడీ చేయండి. నందినికి పెళ్లి చూపులా? ఈ విషయం వెంటనే హారికతో చెప్పాలి. బేబీ, ఈరోజు హాస్పిటల్కి వెళ్దామా? ఎందుకు? టెస్ట్లు, స్కానింగ్లు చేయించాలి కదా. ఏం అవసరం లేదు. అవసరం లేదంటావేంటి? నీ కడుపులో బిడ్డ గురించి ఆలోచించవా? ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నా బిడ్డ గురించి కాదు, ఆ ఇంటిపై పగ తీర్చుకోవటం గురించి. నన్ను బాధ పెట్టిన వాళ్ళని బాధ పెట్టడం గురించి. ఆంటీ ఫోన్ చేస్తోంది. చెప్పండి ఆంటీ. నీకో విషయం చెప్పాలని చేశానే. అఖిల్ జాబ్కి వెళ్తున్నాడా? లేదు, నందినికి పెళ్లి చేయాలనుకుంటున్నారు. అఖిల్తో చేస్తున్నారా? కాదే, వేరే ఎవరో పెళ్లి కొడుకును చూశారు. ఈ రోజే పెళ్లి చూపులు. దాని పెళ్లి వీళ్ళు చేయడం ఏంటి? ఎన్నాళ్ళు ఇంట్లో ఉండి అఖిల్కి సేవలు చేసింది, దాని రుణం తీర్చుకోవాలని వీళ్లే దగ్గరుండి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఏదో ఈ ఇంటి ఆడపిల్ల పెళ్లి చేస్తున్నట్టు అందరూ సంబరంగా ఉన్నారే. సంతోషంగా దాని పెళ్లి పనులు చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ ఆంటీ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అఖిల్ గాడు నందినిని పెళ్లి చేసుకోనందుకు నీకు సంతోషంగా ఉంది కదా? కాదు, నాకు వేరే ప్లాన్ ఉంది. అది తర్వాత చెప్తాను. ఇలాగే అక్కడి విషయాలు ఎప్పటికప్పుడు నాతో చెప్తూ ఉండండి. నీతో టచ్ లో ఉన్నానని వసు నా చంప పగలగొట్టిందే. వెయిట్ చేయండి ఆంటీ. వసు అక్కతో పాటు అక్కడున్న అందర్నీ చావు దెబ్బ కుట్టబోతున్నాను. ఉంటాను. ప్లాన్ ఏంటి బేబీ? ఆ నందిని పెళ్లి చూపులు చెడగొట్టడం. అవసరమా? దానివల్ల మనకేంటి లాభం? వాళ్ళు దాన్ని పెళ్లి చేసి సంతోషపడాలనుకుంటున్నారు కదా, ఆ సంతోషాన్ని వాళ్ళకి దక్కకుండా చేయాలి. ఆ ఇంట్లో ఏ శుభకార్యం జరగకూడదు, ఎవ్వరూ సంతోషంగా ఉండకూడదు. నేనిలా ఏడుస్తున్నానో వాళ్ళు అలాగే ఏడవాలి. వాళ్ళు నష్టపోవాలి. వాళ్ళకి నష్టం కలిగించే బదులు మనకి లాభం వచ్చే పని చేయొచ్చుగా బేబీ. వాళ్ళ నష్టం మనకి లాభం, వాళ్ళ కష్టం మనకి సంతోషం. ఇక్కడి నుంచి వాళ్ళు ఏం చేసినా దానికి నేను రివర్స్లో చేస్తాను. ఇప్పుడు నువ్వు నీ హెల్త్ చూసుకోవాలి.
నీ హెల్త్ నువ్వు కాపాడుకోవాలి. అనవసరంగా కొత్త సమస్యలు కొని తెచ్చుకోకు. వాళ్ళ ఏడుపే నాకు ఆరోగ్యం మమ్మీ. కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా నన్ను కొట్టారు, నిన్ను అవమానించారు. అలాంటి ఇల్లు వాళ్ళకాడు కావాలి. అందర్నీ నాశనం చేయాలి. చేద్దాం, కానీ నీ గురించి కూడా కాస్త ఆలోచించు.